తెలుగుదేశం పార్టీకి 40 ఏళ్ల పైన చరిత్ర ఉంది. అంటే దీనిలో 3 తరాల కార్యకర్తలు ఉంటారు కదా, సీనియర్ నాయకులు, మధ్యలోది ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు. సో ఈ ముగ్గురు ముందు సమన్వయపడాలి. అంటే నేను వెళ్ళి చూస్తున్నప్పుడు కొన్ని చోట్ల నాకు ఎదురు పడుతుంది, అమ్మ మేము సీనియర్ నాయకులం, మీరు వస్తున్నట్టు మాకు తెలియదు, మాకెవరు చెప్పలేదు, ఇలాంటి చిన్న చిన్నవి. సో వాటిని కూడా మనం ఒక పెద్ద మనసుతో, అంటే మనం ఇంట్లోనే నలుగురికి 4 ఆలోచనలు ఉంటాయి, ఏది ఉన్నా ఒకళ్ళు సర్దిపుచ్చుకొని, అంటే ఒక మహిళా కార్యకర్తలు ఉంటే అతి పెద్ద అమ్మ మనసు చేసుకొని సహనము ఆలోచనతో ముందుకెళ్తేనే ఈ సంగ్రామాన్ని మనం జయిస్తాం. పెద్దవాళ్ళు కూడా చిన్నవాళ్ళు కూడా ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము ఎవరు పిలిచినా పిలవకపోయినా అందరి ఎయిమ్ ఒకటే, మన తెలుగుదేశం పార్టీ గెలవడం, ప్రభుత్వం మారటం, అదే ఎయిమ్. ఒక్కొక్కళ్ళది ఒక విధానం ఉండొచ్చు, పాత తరం వాళ్ళకి ఒక ఆలోచనలు ఉండొచ్చు, కొత్త వాళ్ళకి ఒక ఆలోచన ఉండొచ్చు, కానీ మనందరి ధ్యేయం అయితే ఒకటే. సో అదొక్కటే మీరు గుర్తుంచుకోండి. వీళ్ళు పిలవాలి, వీళ్ళు పిలవకూడదు, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది లేదు. నేను మీలాగా ఒక కార్యకర్తని, మీరు నాలాగే ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా, అంతే. ఇక్కడ ఎవరు ఎక్కువ తక్కువ లేదు. దీనితో పాటు మనం జనసేన, బీజేపీ మనకెంతో కష్టకాలంలో అండగా నిలిచిన వాళ్ళు, వీళ్ళందరినీ కలుపుకుంటూ ముందుకెళ్ళాలి. ఇవి చెప్పటానికి నాయకులుగా ఇక్కడి నుంచి చాలా తేలిగ్గా ఉంటుంది. గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్న మీకు ఎన్నో లోకల్ ఇష్యూస్ ఉంటాయి, అయినా కూడా దయచేసి ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని, ఇది ఒకరి పర్సనల్ ఇష్యూ కాదు అని తెలుసుకొని కేవలం ఇది గెలిచే విధంగా మీ ప్రయాణం ఉండాలని విన్నపం చేసుకుంటున్నాను. మామూలు ఎలక్షన్, రెగ్యులర్ ఎలక్షన్ కాదండి, ఇది నిజంగా ఒక మహాయుద్ధం, ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధం. ఈ ఎలక్షన్ ఒక వ్యక్తికో, ఒక నాయకుడికో, ఒక పార్టీకో సంబంధించింది కాదు, మన ఆంధ్ర రాష్ట్ర అస్తిత్వానికి సంబంధించింది, మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించింది. ఇలాంటి సమయంలో మనం ఆడవారందరూ ఒక ఆదిశక్తిలా కదిలి బయటికి వెళ్ళాలి. ప్రతిరోజు లెగిసాక ఈరోజు నా పర్పస్ ఏంటి అని ఆలోచిస్తే నెక్స్ట్ 25 రోజులకి ఓన్లీ ఎలక్షన్ని ఎలా గెలిపించుకోవాలా అనేది ఆలోచన రావాలి. సో ఇలా ఉన్నప్పుడు ఈ మహాయుద్ధం గెలవాలి అని అంటే ఆ ఒక్క సంకల్పం చాలదు, మనలో ఉన్న చిన్న చిన్న అంతర్యుద్ధాలను కూడా గెలవాలి ముందు, ఆ తర్వాతే మహాయుద్ధం గెలుస్తాం. ఇంతమంది వాలంటీర్గా వచ్చి, అంటే వాలంటీర్గా ఎవరు, ఇదేమి అఫీషియల్ కార్యకర్తలు అలా కాదు, వాలంటీర్గా వచ్చి మీరందరూ క్యాంపెయిన్ వర్క్ చేయడానికి చూపిస్తున్నారంటే నాకు ఒక కోట్ గుర్తొస్తుంది, డోంట్ వెయిట్ ఫర్ లీడర్స్, డూ ఇట్ పర్సన్ టు పర్సన్ అని. అంటే నాయకుల కోసం వేచి ఉండద్దు, మనిషికి మనిషిగా సహాయపడు అని మదర్ తెరెసా చెప్పిన కోట్ గుర్తొస్తుంది. సో అది ఇక్కడ నాకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. సో మీరు ఒక నాయకుల కోసం మీరు వేచి చూడటల్లా, మమ్మల్ని ముందుకు నడిపించడానికి ఉన్నారు మీరు ఇక్కడ. సో మీ నుంచి మేము స్ఫూర్తి తీసుకుంటున్నాము, బాధ్యత ఎంత ఉందో అర్థం చేసుకుంటున్నాము. టీడీపీ, బీజేపీ, జనసేన మిత్రపక్షాల కూటమి తరపున గుంటూరు పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికే ఓటు వేద్దాం. మన గుంటూరుని గెలిపించుకుందాం.